ఈరోజు ప్రతి అడుగడుగున నటనే, బయట ఒకలా లోపల ఒకలా. కానీ దేవుడు ఏం చూస్తాడట? ఇర్మీయా గ్రంథ ప్రకారం, నేను హృదయాన్ని పరిశోధించేవాడను. నువ్వు నలుగురిలో ఉన్నది కాదు దేవుడు చూసేది, నీ లోపల 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 చూస్తాడైనా. ప్రొఫైల్ పిక్ ప్రభువుది పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అయిపోయామనుకోకు. లోపల హిస్టరీ చెక్ చేస్తాడు ప్రభు. స్టేటస్ పెట్టినంత మాత్రాన నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని సమాజం అనుకోవచ్చు. స్టేటస్ కాదు ప్రభువు చూసేది, నీ హృదయపు స్టేటస్ చూస్తాడైనా. లోపల ఏముందో పైకి కనబడే కాదు. నలుగురు ఉన్నప్పుడు క్రైస్తవ పాటలు విని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వింటున్నావో అది చూస్తాడు దేవుడు. ఇది మోసపూరితమైన హృదయం, ఇది కపటం అనే వ్యాధితో బాధపడుతున్న హృదయం. అయితే ఈ వ్యాధి లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయి? నతానీయేలుకు కూడా ఉన్నాయి. కానీ ఆయనలో నిజాయితీ ఉంది. దేవుడు నతానీయేలునే కాదు, దేవుని కొరకు బ్రతకాలని తృష్ణ ఉంటే, దేవుని లేఖనాల మీద నీ హృదయాన్ని మోపితే, దేవుని కొరకు నిజాయితీగా నిలబడాలని ఆశ నీలో ఉంటే నేను దేవుడు చూస్తాడు తెలుసా? ఎంత ఏ మారుమూల ప్రాంతంలో నువ్వు నిలబడి ఉన్నా, నీ ఊర్లో వారు నిన్నెవ్వరు కాదన్నా, వాళ్ళ స్థిరంగా నిలబడితే ఈ దేవుడు నిన్ను చూస్తాడు.